ఆంధ్ర బిర్యానీ ఏం తింటాం అంటూ కవితక్క ఈ మధ్య చేసిన కామెంట్ బాగా ట్రోల్ అవుతుంది. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. అది ఆధారాలతో సహా ఉన్నది. జూలై 15న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఇందులో కొత్తదనం ఏం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఆమె అంటున్న మాటలను బట్టి చూస్తుంటే వీళ్ళ విన్నింగ్ ఎలిమెంట్ తెలంగాణ కన్నా మించి బాబుతోనే ఎక్కువగా ముడిపడి ఉందన్నట్టు తెలుస్తోంది. దానికి తోడు బీఆర్ఎస్ ప్రస్తుతం తన పార్టీ పేరులోని తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ మిస్ అయింది. దీంతో చేసేది లేక తమ దగ్గరున్న పాత తెలంగాణ సౌండ్తో ఉన్న సంస్థ ఏదని చూసిన వారికి కనిపించింది తెలంగాణ జాగృతి. దీన్ని మళ్లీ అటక మీద నుంచి దించి పాత బోనాల కొండను కొత్త సున్నం కొట్టి అలంకరించినట్లు అలంకరించి చూశారు. రాజీవ్, ఇందిరా పేర్లేనా? మా తెలంగాణ యోధులు ఎంతమంది ఉన్నారు? వారి పేర్లను ఎందుకు పెట్టొద్దని నిలదీశారు కవిత. అంతా బాగానే ఉంది, ఇది కరెక్ట్ కూడా. కానీ ఇదే జాగృతక్క తాను తెలంగాణకు సంబంధించిన ఒక పాటను ఎక్కడో పరాయి రాష్ట్రం వాడైన గౌతమ్ వాసుదేవ్ మీనంతో కోట్లు ఖర్చు పెట్టి చేయించారు. తనకు అలాంటి పట్టింపులు ఉండవు, కానీ తాను మాత్రం ఇతరులను ఎంతో గొప్పగా నిలదీస్తారన్న పేరు సాధించారామె. ఇప్పుడు చూస్తే ఆంధ్ర బిర్యానీని అడ్డు పెట్టుకుని బాబును అటాక్ చేస్తున్నారు కవితక్క. నిజంగా అయితే ఇక్కడ టీడీపీ ఏమంత యాక్టివ్ గా లేదు. కాకుంటే గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి సీఎం అయిన రేవంత్ రెడ్డి ద్వారా బాబు ప్రభావం తెలంగాణపై ఇంకా ఉందంటూ ఆమె చేస్తున్న కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. నిజానికి ఏపీకి తెలంగాణకి మధ్య ప్రస్తుతం బనకచెర్ల బడబాగ్ని సలసలా కాగుతోంది. కేసీఆర్ లా తాను కూడా ఏపీ ప్రోగా ఉండొచ్చు రేవంత్ రెడ్డి, కానీ ఆయన చూస్తే అలా లేరు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. బేసిక్ గా రేవంత్ రెడ్డి అలాంటి బ్లైండ్ మైండ్ సెటెడ్ ఫెలో అయి ఉంటే ఇదే అల్లు అర్జున్ ని జైల్లో పెట్టి ఉండరు. పెట్టాక పిలిచి మరీ అవార్డు ఇచ్చి ఉండరు. అవార్డు ఇచ్చాక అతను కౌంటర్లు వేస్తున్నా చూస్తూ ఊరుకొని ఉండరు. దీన్ని బట్టి ఇక్కడ లిబర్టీ ఎలాంటిదో తెలుసుకోవచ్చని అంటారు కొందరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బనకచెర్ల విషయంలో చంద్రబాబుతో పీకల్లోతో పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి ఆయన ప్రభావంతో తెలంగాణను పాలిస్తున్నారని ఎలా చెప్పగలరో కేవలం కవితక్కకు మాత్రమే అర్థమయ్యే భాష. బేసిక్ గా కవితక్క ప్రాతినిధ్యం వహించే పార్టీకి కానీ కుటుంబానికి కానీ ఎప్పుడూ ఎవరో ఒక విలన్ కావాలి. ఆ విలని బాబులో చూసుకోవటం ద్వారా ఎక్కువ లాభాన్నిచ్చేది గతంలో. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామ క్రమాల దృష్ట్యా కొన్నాళ్ల వరకు ఆయన మాట ఉచ్చరించటం పక్కన పెట్టడంతో నష్టాలు, పరాజయాలు రావటం మొదలైంది. దీంతో తిరిగి తమ లక్కీ సెంటిమెంట్ తెలంగాణ తమకు కలిసొచ్చే పొలిటికల్ విలన్ బాబు బ్రాండ్ వాడకాన్ని మొదలుపెట్టినట్టుంది. అందులో భాగంగానే కవితక్క ఈ బాబు నామ జపంగా చేస్తోందంటున్నారు విశ్లేషకులు.